యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా లేచిన మొదలు మనము మొదటిగా ప్రార్థన, వాక్యము, ఆశీర్వాదం, ఇవి మూడు మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో వచ్చే అపాయాలు అన్నీ కూడా తొలగిపోతూ మనము కూడా దినదినము కూడా దేవుల్లో వెలిగించబడుతూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు ఎంత దుఃఖంతో ఈ మాట చెప్తున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఎంత బాధ, దుఃఖము, వేదన ఉంటే మరి ఆ గొప్ప మాట మరి దేవాది దేవుడు మాట్లాడి ఉండాలి. భూమికి ఆకాశానికి చెప్తున్నాడు, వినుము అంటున్నాడు. నా పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను, కానీ ఆ పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరు ఆ పిల్లలు? మనమే కదా. మనం ఏం చేస్తున్నాం? దేవుని తిరుగుబాటు చేస్తున్నాం. ఆయన సృష్టించిన పిల్లలు మనం. ఆయన సృష్టించకపోతే అసలు మనుషులు ఇదంతా కూడా ఉండేది కాదు. కేవలము దేవాది దేవుడు మనం ఎందుకు సృష్టించాడు అంటే ఆయన పిల్లలుగా, ఆయనని సంతోషపరిచేవారుగా, ఆయన గణపరిచేవారుగా ఉండాలని ఆయనలో నుండి మనల్ని తీశాడు, ఆయనలో నుండి మనల్ని కలగచేశాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. ఎంత దుఃఖం ఉంటే మరి భూమికి, ఆకాశానికి చెప్పుతూ మొరపెడుతున్నాడు ప్రభు. నిజంగా మనం ఎలా ఉంటున్నాం? ప్రభువును తెలుసుకున్నాం, కానీ నిజంగా క్రైస్తవులలో ఎంతోమంది 1% పరిపూర్ణులు ఉన్నారా లేరా అని ఒక్కోసారి నేను బాధపడుతూ ఉంటాను. ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నానంటే ప్రభు మహాకృపను బట్టి సెప్టెంబర్ నెలంతా కూడా నేను ఉపవాసంలో ఉన్నప్పుడు మరి అనేక ప్రాంతాలు ప్రభువే నన్ను అనేక స్థలాలలో ప్రభు తీసుకెళ్ళి చూపించారు. నరకము భయంకరమైనది. నిజముగా ఆ నరకములో అధికమైన సంఖ్య క్రైస్తవులే ఉన్నారు. ఎందుకు అంటే ప్రభువును తెలుసుకొని, ప్రభువుని ఎరిగి, ప్రభువులో ఉంటూ కూడా పాపాన్ని విడిచిపెట్టకుండా పాపంలోనే జీవించి చివరికి దేవుణ్ణి దుఃఖమును కలిగించే వారిగా చేసి నరకంలో యాతన అనుభవిస్తున్నారు. ఎంత భయంకరమైనది చూడండి. అపవాది అయిన లూసిఫర్ని దేవుడు త్రోసివేశాడు, కానీ అపవాది అయిన లూసిఫర్ ఒక దూత, మహిమతో చేయబడిన దూతలు. కానీ మనం ఎక్కడి నుండి వచ్చాం? ఆయనలో నుండి వచ్చిన వారు మనం, ఆయన స్వరూపులు మనం. కానీ ఆయన స్వరూపములుగా భూమి మీద ఉన్నప్పుడు అపవాది మాట విని అపవాది క్రియలు కలిగి ఉన్నప్పుడు అపవాది సొత్తుగా వెళ్ళిపోయి అపవాది ఉన్న సావరమైన అగ్ని కలిగిన ఆ భయంకరమైన నరక యాతనలో నరకములు కాలుతూ ఉన్నప్పుడు కన్న తండ్రి బాధ, వేదన ఎలా ఉంటుంది? ఎంత దుఃఖం ఉంటుంది. అందుకే ఇక్కడ విలపిస్తూ వేదన చేత, కన్నీటి చేత, బాధతో చెప్తున్నాడు, అయ్యో భూమి ఆకాశము చెవియొగ్గినండి. నేను పిల్లల్ని కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, కానీ నాకు తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటు ఏంటి? తిరుగుబాటు చేయడమే కాకుండా ఆ తిరుగుబాటు వల్ల నష్టము, నిత్య నరకంలో కాలిపోతూ ఉన్నారు. భయంకరమైన నరకంలో ఉన్నారు. ఎంత ఘోరమైన నరకం అది! ఎంత యాతన! చాలా భయంకరమైనది. అక్కడ వారు కాలుతున్నారు, కేకలు పెడుతున్నారు, మొర పెడుతున్నారు, ప్రలాపిస్తున్నారు. ఆ ప్రలాపం బట్టి దేవుడు దుఃఖపడుతూ వేదన చేత ఈ మాటలు పలుకుచూ ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను మనందరము కూడా ఆ నిత్య నరకాగ్నిని తప్పించుకొని ఆ పరలోక పట్టణము చేరాలని దేవుని దుఃఖము, వేదన, ఆయన బాధ, ఆయన కన్నీరు. అయినా మనలో మార్పు లేని వారిగా ఇంకా అలాగే జీవిస్తే చివరికి ఆ నరకంలోనికి మనం పడిపోతూ ఉంటాం. నిజంగానే ఆ స్థలంలో చూసినప్పుడు భయంకరముగా నరక యాతన అనుభవిస్తూ కేకలు పెడుతున్నారు. ఆ బాధ ఎంత ఘోరమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సరిచేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నామంటే నువ్వు ఆ మాటల్ని బట్టి నువ్వు మార్చుకొని పరిపూర్ణంగా మార్చబడినప్పుడు నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఆ పరలోకానికి ఒక వారసునిగా నువ్వు స్థిరపరచబడతావు. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన, ఏ బిడ్డ నశించడానికి ఇష్టం లేదు ప్రభా. ప్రతి బిడ్డ రక్షించబడాలి, నీ రాజ్యానికి చేర్చబడాలని ప్రభా. నీ ఆత్మల్లాడుచు భూమిపై సంచరిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. ప్రతి బిడ్డను నా ప్రభా మీరు నీ ఆత్మ చేత నింపమని వచ్చినానయ్యా. ప్రతి ఒక్కరూ ప్రభా పరిశుద్ధాత్మ చేత నింపబడాలయ్యా. ఏ బిడ్డని ఆత్మ లేని వారిగా ఉండకూడదు నాయన. ఆత్మను కలిగిన ప్రభా నీ శక్తి చేతను, జ్ఞానము చేతను ప్రభా వారి పూర్ణులుగా మార్చబడే కృప ఆశీర్వాద వేకమును దయచేయమని యేసుక్రీస్తు నామమున నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Thank you.